take given expression as it is 3 plus 4i into 2 minus 3i. Expand it. 3 into 2 6 minus 3 into 3 9i. 4i into 2 plus 8i. Okay, plus 12. ఎందుకు ప్లస్ 12 అంటున్నాను? I into I square minus 4 into minus 3 minus 12. ఓకే, లేదు ఇట్లా డైరెక్ట్ తీసుకోండి. 4 into minus 3 minus 12 into I square. నెక్స్ట్ స్టెప్ క్లియర్ చేసుకోండి. 6 minus 9i plus 8i minus I square already you know which is minus 1. So minus 12 into minus 1 which is plus 12. So here is 18 minus I. ఇప్పుడు ఏం కావాలి మీకు? కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలి. నౌ కాంజుగేట్ ఆఫ్ 18 minus I is equal to 18 plus I. Simple. Just change sign of I, that is conjugate. Okay, na? Given expression ఎప్పుడైనా a plus ib form convert చేయాలి. That is default procedure in complex number. అందుకే మీకు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయడమే కన్వర్ట్ ఇంటూ a plus ib తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా ప్రొడక్ట్ ఉన్న డివిజన్ ఉన్న ఏదున్నా సరే ఫస్ట్ మనం సింగిల్ కాంప్లెక్స్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలి. ఇట్లా సింగిల్ కాంప్లెక్స్ ఫార్మాట్ అంటే a plus ib ఫార్మాట్ కన్వర్ట్ చేశాక ఫర్దర్ ప్రొసీజర్ కి మూవ్ కావాలి. సో కాంజుగేట్ అడిగాడు. కాంజుగేట్ అంటే సింప్లీ ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు x plus iy, కాంజుగేట్ రిప్రజెంట్ బై z బార్ విచ్ ఈజ్ x minus iy. ఓన్లీ ఐ సైన్ మాత్రమే చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ చేంజ్ చేసుకుంటే దట్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేట్. క్లియర్ కదమ్మా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ 2 ప్లస్ ఫస్ట్ మళ్ళీ సార్. ఎస్, ఇక్కడ ఏ స్టెప్ కావాలి మీకు? మళ్ళీ సార్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇది వినండి, ఇది వింటే అది కూడా అర్థమవుతుంది. ఇది విని అది చేయండి. అది ఆల్రెడీ వింటే ఇది ఓన్గా ట్రై చేయండి. ఫస్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఏం లేదు మల్టిప్లికేషన్. 2 into minus 4 minus 8 plus 2 into 6i plus 12i. నెక్స్ట్ 5i, చూడండి మల్టిప్లికేషన్ ఓన్లీ. 5i into minus 4 minus 20i. నెక్స్ట్ 5i into 6i, 5 into 6 30, I into I square. ఓన్లీ ఎక్స్పాండ్ అమ్మ, మల్టిప్లై చేయండి. ఇప్పుడు 2 తోటి 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. 2 into minus 4 plus 2 into 6 అట్లా. తర్వాత నెక్స్ట్ 5i తోటి 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. 5i into minus 4 plus 5i into 6i. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ -8, 12i minus 20 minus 8i plus 30 into I square is -1. So -30 minus 8 which is -38 minus 8i. Now write conjugate. Next line, conjugate of -38 minus 8i is -38 plus 8i. అయిపోయింది ఆన్సర్. అంటే ఫస్ట్ పాతవి సేమ్ కదా సార్, అంటే దీంట్లో జస్ట్ ఎక్స్పాండ్ చేయాలి అంతేనమ్మా. కాంజుగేట్ అంటే ఓన్లీ ఐ సైన్ చేంజ్ చేస్తాం. క్వశ్చన్ బట్టి సింప్లిఫికేషన్. ఇక్కడ మల్టిపుల్ 2 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఎక్స్పాండ్ దట్, గెట్ a plus ib ఫార్మ్. తర్వాత కాంజుగేట్ అడుగుతున్నాడు కాబట్టి కాంజుగేట్ ఏం చేయాలంటే ఓన్లీ ఐ సైన్ మాత్రమే చేంజ్ చేయాలి. రియల్ పార్ట్ అట్లే ఉంటుంది, ఇమాజినరీలో ఐ సైన్ చేంజ్ చేయండి. ఐ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. కూల్గా వేసుకోండి, తొందరగా. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఈ 2 అయిపోయినాక అది ట్రై చేయండి. ఫైండ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ find complex conjugate of 5i by 7 plus I. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంటే 2019 టిఎస్. చూడండి ఆల్మోస్ట్ 17 నుంచి
రెగ్యులర్ గా కాంజుగేట్ మోడల్ అనేది వస్తుంది. 19 వరకు ఆల్మోస్ట్ రెగ్యులర్ అడిగాడు. ఇక్కడ ఏం చేస్తాము అంటే డినామినేటర్ రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ ది డినామినేటర్. ప్రొసీజర్ చెప్తానమ్మా, మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఈ రేషనలైజ్ డినామినేటర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చేసింది, అవునా? 5i/7 + కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్ లో ఉంటే రేషనలైజ్ చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 - multiply and 5i into 7, 35i minus 5i square. a plus ib into a minus ib. ఏం చెప్పాను? a square plus b square. ఓకేనా? మస్ట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. a plus ib కాంప్లెక్స్ నెంబర్ లో ఇంటూ a minus ib ఈజ్ ఈక్వల్ టు a square plus b square. డైరెక్ట్ గా 7 square plus i కోఎఫిషియంట్ 1 square. సో ఇక్కడ 35i, i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ +5/50. ఇప్పుడు దీన్ని కరెక్ట్ ఆర్డర్ తీసుకుంటే 5/30 ప్లస్ 5/50, డినామినేటర్ 50, 5/50 ప్లస్ 35/50i. సో దీన్ని ఇంకా మీరు సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. 5/50 5/50 అంటే ఏంటమ్మా 1/10. 35/50 అంటే ఏంటి 7/10. ఇది కాంప్లెక్స్. దీని కాంజుగేట్ ఏమవుతుంది అడుగుతుంది, కాంజుగేట్ కదా. రియల్ సార్ పార్ట్ 4/5 ఐ సార్. ఎక్కడమ్మా 4/5 అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేయొద్దు సార్ అది ఈక్వేషన్ మొత్తం? లేదు, అంటే 1/10. ఐ ఉంది కదా, ఐ ఉంది కదా. ఓకే సార్. ఇది ఓన్లీ రియల్, అందుకే సపరేట్ చేస్తుంది. రియల్ బై డినామినేటర్. అది కాదు సార్, నార్మల్ గా 1/10 + 7/10 చేస్తే 4/5 అట్లా ఏమవుతుంది సార్? అంటే ఇట్లా ఐ ఉంది కాబట్టి ఓకే. దేని దాన్ని సపరేట్ ఉంచాలి. ఓకే సార్. సో 1/10 కాంజుగేట్ అప్పుడు ఐ సైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఐ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్. చూడండి, ఈ 3 క్వశ్చన్స్ కూల్ గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం.